దేవునికి స్తోత్రం. పర్షియా సామ్రాజ్యంలో యోధులందరినీ నాశనం చేయడానికి హామాను కుట్ర పన్నినప్పుడు ఎస్తేరు రాణి తన ఉపవాస ప్రార్థనతో తన ప్రజలను ఎలా రక్షించిందో ఈరోజు మనం చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిది, సహవాసంతో కూడిన ఉపవాస ప్రార్థనకున్న అద్భుతమైన శక్తి. ఎస్తేరు రాజు దగ్గరకు వెళ్లే ముందు యూదులందరినీ ఏకం చేసి 3 రోజులు ఉపవాసముండమని కోరింది. ఇది ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూస్తాం. అంతేకాదు 4వ అధ్యాయం 13-14 వచనాల ప్రకారం మొర్దెకై మాటలతో ఆమె తన భయాన్ని విశ్వాసంగా మార్చుకుంది. 5వ అధ్యాయం 3వ వచనంలో రాజు దయతో ఆమెకు బంగారు రాజదండాన్ని చాపడం మనం చూడవచ్చు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తున్నట్లు, దేవునికి మొరపెడితే ఆయన గొప్ప సంగతులు తెలియజేస్తాడనడానికి ఇదే అసలైన నిదర్శనం కదా. ఇక రెండవది, దేవుని ఖచ్చితమైన సమయం. ఎస్తేరు 7వ అధ్యాయం 3-4 వచనాల్లో తన ప్రజల ప్రాణాలను కాపాడమని ఏడుస్తూ రాజును వేడుకున్నప్పుడు శత్రువైన హామాను తాను స్వయంగా నిర్మించిన ఉరికోయపైనే ఉరితీయబడ్డాడు. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినట్లుగా దేవుడు ఆ కీడును ఎంత అద్భుతంగా మేలుగా మార్చాడో చూశారా. ఎస్తేరు 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారం దేవుని శక్తిని చూసి అనేకులు ఆయనపై విశ్వాసముంచారు. చివరిది, దేవుని ముందు వినయంగా ఉండటం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చెబుతున్నట్లు, దేవుడు ఎప్పుడూ వినయస్తులకు దయచూపుతాడు. ఎస్తేరు తనను తాను పూర్తిగా తగ్గించుకొని దేవునికి లోబడటం వల్లే యూదుల జాతికి వినాశనం తప్పి వారు సంతోషంగా పూరీము పండుగ జరుపుకునే గొప్ప విమోచన లభించింది. నిజంగా ఉపవాస ప్రార్థన ద్వారా ఎంతటి అసాధ్యమైన పరిస్థితులనైనా దేవుని సహాయంతో ఖచ్చితంగా జయించవచ్చు. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి మరియు దేవుని వాక్యాన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి.